బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేశారా? ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ మీ సెలక్షన్ అవకాశాలను పెంచటానికి ఉపయోగపడుతుంది. లక్షల మంది అప్లై చేస్తారు. కానీ సెలెక్ట్ అయ్యేది కొంతమంది మాత్రమే. దానికి కారణం అదృష్టం మాత్రమే కాదు, సరైన ప్రిపరేషన్ కూడా. మరి ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. బిగ్ బాస్ టీం ఎక్కువగా అడిగే ప్రశ్న, మీ గురించి చెప్పండి. ఈ ఒక్క ప్రశ్నకు చాలామంది తడబడిపోతారు. కాబట్టి మీరెవరు? మీ జీవితంలో జరిగిన ప్రత్యేకమైన విషయం ఏంటి? మీ బలమేంటి? మీ కల ఏంటి? ఈ ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పగలాలి. సెకండ్ వన్, నటించకండి, సహజంగా ఉండండి. చాలామంది గట్టిగా అరవడం, అతిగా ఎమోషన్ చూపించడం, ఫైట్లు చేస్తేనే బిగ్ బాస్కు సెలెక్ట్ అవుతామని అనుకుంటారు. కానీ బిగ్ బాస్కు కావలసింది నటులు కాదు, సహజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. థర్డ్ వన్, కెమెరా ముందు మాట్లాడే ప్రాక్టీస్ చేయండి. రోజూ మీ మొబైల్ కెమెరా ఆన్ చేసి 2-3 నిమిషాలు మీ గురించి మాట్లాడండి. మొదట్లో ఇబ్బందిగా అనిపించిన కొన్ని రోజుల తర్వాత మీలో మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫోర్త్ వన్, ఇంట్రడక్షన్ వీడియో చాలా ముఖ్యం. మీ ఇంట్రడక్షన్ వీడియోనే మొదటి ఇంప్రెషన్. అందుకే మంచి లైటింగ్, క్లియర్ ఆడియో, శుభ్రమైన బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా మొదటి 10 సెకండ్లలోనే ఆకట్టుకునేలా మాట్లాడండి. ఫిఫ్త్ వన్, మీ ప్రత్యేకత ఏంటి? మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండాలి. మీ ప్రత్యేకత కామెడీ కావచ్చు, పాటలు కావచ్చు, డాన్స్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, లేదా మీ జీవిత కథ కావచ్చు. ఏదో ఒక విషయం మిమ్మల్ని అందరికంటే భిన్నంగా చూపించాలి. సిక్స్త్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, కానీ మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. సెవెంత్ వన్, టాస్కులకు సిద్ధంగా ఉండండి. బిగ్ బాస్ అంటే కేవలం గొడవలు కాదు, ఫిజికల్ టాస్కులు, మెంటల్ గేమ్స్, టీం వర్క్, ఓర్పు ఇవన్నీ పరీక్షిస్తారు. కాబట్టి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండండి. 8 సోషల్ మీడియాను శుభ్రంగా ఉంచండి. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అందుకే అనవసరమైన పోస్టులు, వివాదాస్పద కంటెంట్ వాటికి దూరంగా ఉండండి. 9 ఆత్మవిశ్వాసం ఉండాలి, అహంకారం కాదు. నేనే విన్నర్, అందర్నీ ఓడిస్తా అని చెప్పడం కంటే నాకు అవకాశం వస్తే నా 100% ఇస్తాను అని చెప్పడం మంచి అభిప్రాయం కలిగిస్తుంది. 10th చివరిగా ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అందంగా ఉంటే, ఫేమస్ అయితే సెలెక్ట్ అవుతామని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. మీ వ్యక్తిత్వం, మీ ఆలోచనలు, మీ కాన్ఫిడెన్స్, మీ ప్రవర్తనే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కాబట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అవ్వాలంటే వేరే వ్యక్తిలా నటించకండి. మీలా మీరు ఉండండి. మీ వ్యక్తిత్వాన్ని ధైర్యంగా చూపించండి. మీ బలాలను నమ్మండి. గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన వ్యక్తి కావాల్సిన అవసరం లేదు, గుర్తుండిపోయే వ్యక్తి అయితే చాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మీ ఫోటోలు, మీ వీడియోలు కూడా మా వీడియోలో రావాలా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మీ ఫోటోలు, వీడియోలు పంపించండి. మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యే వరకు మా ప్రతి వీడియోలో మీ ఫోటోను చూపిస్తాం. కాబట్టి ఇప్పుడే మెయిల్ చేయండి. మీ బిగ్ బాస్ జర్నీని మనం కలిసి స్టార్ట్ చేద్దాం.